భలే భలే నిస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. చిట్టి, బుజ్జి రండి. హలో పిల్లలు, ఈ రోజు మనం ఒక అందమైన ఆట ఆడుకుందాం. నేల మీద ఉన్న అక్షరాలపై రంగురంగుల రాళ్లను అమర్చి అక్షరాలకు అందమైన రూపం ఇద్దాం రండి. మొదట కా, కమలం. వంపులు చుట్టి పైన తలకట్టు ఎలా ఉందో రాళ్లను ఒక్కొక్కటిగా ఆ గీతపై పెడుతూ కాని పూర్తి చేద్దాం. పిల్లలు, కా అక్షరాన్ని మీరు రాయండి. నేను రాస్తాను. చక్కగా రాశారు. పక్కన ఉన్న బొమ్మను చూసి అక్కడ ఏ అక్షరం ఉండాలో మీరు రాయండి. నేను రాస్తాను. కమలం. భలే భలే మేం రాసేసాం. శభాష్ పిల్లలు, చక్కగా రాశారు. ఇప్పుడు ఖా, ఖరం. ఖా అక్షరంపై రాళ్లను పేరుస్తూ కింద నిలువు గీతపై కూడా రాళ్లను పెడితే మన ఖా తయారు. ఖా అక్షరాన్ని ఇప్పుడు మీరు రాయండి. నేను రాస్తాను. పక్కన ఉన్న బొమ్మను చూసి అక్కడ ఏ అక్షరం ఉండాలో మీరు రాయండి. నేను రాస్తాను. ఖరం. భలే భలే మేం రాసేసాం. శభాష్ పిల్లలు, చక్కగా రాశారు. గా చాలా సులభం కదా, కానీ ఘాకి కింద గీత ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. గ గంట, ఘ ఘటం. గ గంట, ఘ ఘటం. ఈ రెండింటి మధ్య తేడా గమనిస్తూ రాళ్లను అమర్చుదాం. గా అక్షరాన్ని ఇప్పుడు మీరు రాయండి. నేను రాస్తాను. గా ఘ అక్షరాన్ని ఇప్పుడు మీరు రాయండి. నేను రాస్తాను. ఘ. పక్కన ఉన్న బొమ్మను చూసి అక్కడ ఏ అక్షరం ఉండాలో మీరు రాయండి. నేను రాస్తాను. ఘ ఘటం. శభాష్ పిల్లలు. ఇది చ అక్షరం. ఇది చందమామ. కొంచెం కష్టంగా ఉన్న రాళ్లను వంపుల మీద పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. చాలా బాగుంది చూడండి. చ అక్షరాన్ని మీరు రాయండి. నేను రాస్తాను. చ చందమామ. గ్రేట్, భలే చెప్పారు. చూసారా, చా కింద గీత పెడితే అది చా అవుతుంది. పిల్లలు, చాతో వచ్చే పదం ఛత్రం. గొడుగుపిడి లాంటి ఆ గీతపై రాళ్లను పేరుద్దాం రండి. చ అక్షరం రాళ్లతో చాలా అందంగా ఉంది కదూ. ఇప్పుడు చ అక్షరాన్ని మీరు రాయండి. నేను రాస్తాను. చ ఛత్రం. వావ్, భలే రాశారు. చివరగా జ మరియు ఝ అక్షరాలు. చూడండి పిల్లలు, జాకి పైన తలకట్టు, కింద గీత ఉంటాయి. జ జడ, ఝ జషం. జ జడ, జ జషం. జ మరియు జ అక్షరాలపై రాళ్లను పేరుద్దాం రండి. జ జ అక్షరాలను మీరు రాయండి. నేను రాస్తాను. జ జడ, జ జషం. శభాష్ పిల్లలు. వావ్, రాళ్లతో అక్షరాలు చాలా అందంగా ఉన్నాయి. వాటిని మనం కలిసి చదువుదాం. ఖ
క గ ఘ చ ఛ జ ఝ. మనం చదివేశాము. పిల్లలు పక్కనే ఉన్న బొమ్మలను చూసి అక్కడ ఖాళీలో ఏ అక్షరం రాయాలో మీరు రాయండి. మేం రాసేస్తాం. క కమలం, ఖ ఖరం, ఘ ఘటం, జ జడ. వావ్! అక్షరాలు చక్కగా జత చేశారు. ఈ రోజు మనం క ఖ గ ఘ చ ఛ ఝ ఝ అక్షరాలను రాయడం నేర్చుకున్నాం. తర్వాత భాగంలో తా నుండి నా వరకు అక్షరాల ట్రాకింగ్ కృత్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు. బాయ్.